హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2024 రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడాను ఎన్ఐటి వరంగల్లో సీట్ రావాలన్న కోరిక చాలా మంది ఉంటుంది. అఫ్ కోర్స్ ఐఐటీలో వస్తే ఇంకా మంచిదే, కానీ ఉన్న ఎన్ఐటీల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టాప్ మోస్ట్ ఎన్ఐటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే మనందరికీ కూడా గర్వకారణం. అదే ఎన్ఐటి వరంగల్. అలాంటి ఎన్ఐటి వరంగల్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవ్వాలంటే ఎంత మార్క్స్ రావాలి, ఎంత పర్సంటైల్ రావాలి అనేది ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను నేను. చాలా మంది పేరెంట్స్ అంటూ ఏంటంటే ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్సే కాదు, మిగతా అన్ని బ్రాంచ్లు అసలు ఎన్ఐటి వరంగల్లో జాయిన్ అయితే చాలు, అలా జాయిన్ అవ్వాలంటే మినిమం నాకు ఎంత స్కోర్ రావాలి అనేది చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ మెసేజ్ పెట్టడం వల్ల ఎన్ఐటి వరంగల్లో 2022, 2023 అన్ని బ్రాంచెస్కి సంబంధించి ఎంత స్కోర్ వచ్చిన స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు అనేది చెప్పడం అనేది ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా అయితే చూడండి. అన్ని బ్రాంచ్లకు సంబంధించి ఎంత స్కోర్ రావాలి ఏంటి అనేది డిస్కస్ చేస్తాను. ఎన్ఐటి వరంగల్లో ఎంటర్ అవ్వాలంటే ఎంత స్కోర్ రావాలి 2022, 2023 బేస్ చేసుకొని జోసా కౌన్సిలింగ్ అలాగే సిశాబ్ రెండు కలిపి చెబుతున్నది ఇది. ఓకే, సో కమింగ్ టు ఫస్ట్ కంప్యూటర్ సైన్స్. మీ అందరికీ తెలుసు కంప్యూటర్ సైన్స్ అంటే ఎంత డిమాండ్ ఉన్నదో. 2022 ఉన్న పరిస్థితి వేరు. ఆల్రెడీ మీకు చాలా వీడియోలో చెప్పాను. 2022లో పాండమిక్ సిచ్యుయేషన్ లాస్ట్లో ఉంది. చాలామంది బయటికి పంపించలేక స్టూడెంట్స్ని, తక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా సూరత్కల్లో తిరుచిలోనో జాయిన్ చేయటం ఇష్టం లేక, దూరం పంపించలేక ఇక్కడే జాయిన్ అవ్వటం వల్ల హోమ్ స్టేట్ అదర్ స్టేట్ అని రెండు ఉంటే మీ అందరికీ తెలుసు. తెలంగాణలో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా హోమ్ స్టేట్ కోటా కిందకు వస్తారు. మిగతా స్టేట్స్ ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, రాజస్థాన్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్స్ కిందకి కోటా కిందకు వస్తారు. హోమ్ స్టేట్ వాళ్ళకి 50% లోకల్ రిజర్వేషన్ ఉంటుంది, అదర్ స్టేట్స్ వాళ్ళకి 50% సీట్స్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి 2022లో జాయిన్ అయిన వాళ్ళకి 1996 ర్యాంకే 2022లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది క్లోజ్ అయిపోయింది. అదే 2023కి వచ్చేసరికి 3015. ఇది సిశాబ్ కూడా కలిపి ఉండటం వల్ల ఇంత ర్యాంక్ వచ్చింది, కానీ జనరల్గా అంత ఉండదు. 2200 మాక్సిమం 2400 లోపలే కట్ అయిపోతుంది. అంటే అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే 2100, 2400 2022-23లో. అంటే స్కోరు దాదాపుగా మీకు 214 నుంచి 249. ఎందుకు ఇంత స్కోర్ రాయటం జరిగిందంటే పేపర్ టఫ్గా వచ్చినప్పుడు 214కి కూడా 99.8% వచ్చి ఉండొచ్చు. అదే పేపర్ ఈజీగా ఉన్నప్పుడు 249 వస్తే కానీ 99.8 వచ్చి ఉండకపోవచ్చు. సో అందువల్ల ఆ స్కోర్ మధ్యలో ఎవరికి ఎంత వచ్చిందో మనకు చెప్పలేం, ఏ రోజు పేపర్ ఎలా వచ్చిందో మనకు చెప్పలేం. అందువల్ల మనం యావరేజ్గా తీసుకున్నట్లయితే 240 అనుకోండి, 240 ప్లస్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్స్ అయితే డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ ఈసీ అనేది మీ అందరికీ తెలిసిందే. కంప్యూటర్స్ తర్వాత మంచి డిమాండ్ ఉన్న బ్రాంచెస్లో అదొకటి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 2022లో తెలంగాణ హోమ్ స్టేట్ స్టూడెంట్స్కి అయితే 5900 వరకు వస్తే 2023లో 6500 వరకు రావడం అయితే జరిగింది. అంటే కంప్యూటర్స్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా, చాలా మందికి అది ఉండటం వల్ల మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా పెద్ద దూరంగానే వెళ్ళిపోయి కంప్యూటర్ జాయిన్ అవ్వటం వల్ల 6500 వరకు కూడా రావడం అయితే జరిగింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకి చూడండి 6100కే 2022లో వస్తే 2023లో 5800కే కట్ అయిపోయింది. నెక్స్ట్ ఎంత స్కోర్ రావాలి ఈసీఈ కంటే దగ్గరగా 215 మార్క్స్ కనుక వచ్చినట్లయితే 250. ఎప్పుడు కూడా మీరు హైయెస్ట్ మార్కే తీసుకోండి, లో మార్క్ అనేది ఎప్పుడు టార్గెట్ పెట్టుకోకండి. ఎందుకంటే అది పేపర్ టఫ్గా వచ్చినప్పుడు వచ్చిన మార్క్స్ కాబట్టి అదంతా చెప్పలేం మన పరిస్థితి. సో మనం ఎప్పుడు లో ఎయిమ్ ఈజ్ ఏ క్రైమ్ అంటాం కదా, అట్లా మీరు హై మార్క్స్ ఎప్పుడు పెట్టుకోండి. 215 ప్లస్ కనుక వస్తే ఖచ్చితంగా మీకు ఈసీఈ బ్రాంచ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు బ్రాంచెస్ తర్వాత నేను చెప్పకూడదు, కానీ ఎన్ఐటి వరంగల్లో 2023లో ఒక రెండు మంచి బ్రాంచెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న బ్రాంచెస్లో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్. మంచి ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయి. కంప్యూటర్స్ కన్నా ఒక రకంగా ఎక్కువగా కూడా ప్లేస్మెంట్స్ వస్తున్న బ్రాంచ్లో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఒకటి. సో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అనేది 2023లో స్టార్ట్ చేయడం వల్ల చాలా మంది కొత్త బ్రాంచ్ కదా అనుకున్నారు, కానీ అది చాలా ఐఐటీస్లో ఎప్పటి నుంచో ఉంది. చాలా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అది తెలియక చాలా మంది అప్లై చేసుకోకపోవడం వల్ల 4000 వరకు కూడా సీట్స్ వచ్చినాయి. 4000 ర్యాంక్ వరకు, అంటే 221 వరకు ఛాన్స్ అయితే ఉంది. బట్ నెక్స్ట్ ఇయర్ నా ఉద్దేశంలో 3000, 3200లోనే ఆగిపోవచ్చు అనేది నా ఉద్దేశం. సో ఇది ఒక చాలా మంచి బ్రాంచ్. నెక్స్ట్ ఈసీఈలోని ఇంకో కొత్త బ్రాంచ్ అయితే స్టార్ట్ చేశారు, విఎల్ఎస్ఐ అని అందరికీ తెలిసే ఉంటుంది. ఈసీఈలో అదొక పార్ట్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో. అది కూడా కొత్త బ్రాంచ్ అనుకొని చాలా మంది, ఇది ఎప్పటి నుంచో ఉన్న బ్రాంచ్, చాలా కాలేజెస్లో ఉంది, ఎంటెక్లో ఉంటుంది, కానీ చాలామంది తెలియక అది విఎల్ఎస్ఏలో చాలామంది జాయిన్ అవ్వలేదు. అది కూడా 7000 వరకు రావటం అయితే జరిగింది. బట్ నెక్స్ట్ ఇయర్ అయితే అంత సినిమా ఏమి ఉండదు. ఇది కూడా ఈక్వల్ టు ఈసీఏ, ఇంకా ఒక రకంగా ఈసీ కన్నా అది అడ్వాన్స్డ్ కోర్సే కాబట్టి ఇంకా అంటే అరౌండ్ 207 వరకు వచ్చింది. ఈసారి 210, 214 వరకు అయితే ఛాన్స్ అయితే ఉండొచ్చేమో.
అనేది నా అంచనా. సో ఈ రెండు బ్రాంచెస్ మేజర్గా ఎన్ఐటి వరంగల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిపుల్ ఈ కనుక చూసినట్లయితే 11,500 వరకు 2022లో హోమ్ స్టేట్ స్టూడెంట్స్కి వస్తే 11,300 వరకు 2023లో వచ్చింది. అదర్ స్టేట్స్కి అయితే 9,300కే కట్ అయిపోయింది. అంటే 10,000 బిలో ర్యాంక్ వస్తే కానీ ఎన్ఐటి వరంగల్లో ట్రిపుల్ ఈ బ్రాంచ్ కూడా రావట్లేదు. దానికి స్కోర్ అంటే అరౌండ్ 200+, అంటే 200+ స్కోర్ వస్తే మీకు ఖచ్చితంగా ఎన్ఐటీలో టాప్ 5 బ్రాంచెస్లో, అంటే కంప్యూటర్స్ అవ్వచ్చు, విఎల్ఎస్ఐ అవ్వచ్చు, ఈసీఈ అవ్వచ్చు, లేకపోతే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అవ్వచ్చు, ట్రిపుల్ ఈ అవ్వచ్చు, ఏదో ఒక బ్రాంచ్ డెఫినెట్గా మీరు ఎన్ఐటి వరంగల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మెకానికల్ కనుక చూసినట్లయితే 18,000 వరకు వచ్చింది 2022లో. 2023కి వచ్చేసరికి 17,000తోనే కట్ అయిపోయింది హోమ్ స్టేట్ వాళ్ళకి. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే 15,000తో ఆగిపోయింది. సో మెకానికల్ కూడా ఎవర్ గిన్ బ్రాంచ్, దానికి 180+ అనేది ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. సో 180+ వస్తే మన డెఫినెట్గా మెకానికల్ బ్రాంచ్ అనేది డెఫినెట్గా వస్తుంది ఎన్ఐటి వరంగల్లో. నెక్స్ట్ తర్వాత కెమికల్ కనుక చూసుకున్నట్లయితే 27,000 వరకు ఎన్ఐటి వరంగల్లో హోమ్ స్టేట్ తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చి ఉంటే, అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళకైతే 20,000తోనే కట్ అయిపోయింది. దాదాగా 7,000 గ్యాప్ ఉంది చూడండి ఇక్కడ. అంటే 168 మార్క్స్ వరకు ఛాన్స్ అయితే ఉంది మీకు. అంటే 165, 168 అలా వస్తే ఖచ్చితంగా మీకు కెమికల్ బ్రాంచ్ అయితే, అంటే ఇంకొద్దిగా తక్కువ రావచ్చు, ఎక్కువ మనం చెప్పుకుంటే బెటర్ అన్నమాట. ట్రై చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా టార్గెట్ ఎక్కువగా పెట్టుకుంటే. అలాగే సివిల్ కనుక చూసినట్లయితే 32,000 వరకు హోమ్ స్టేట్ తెలంగాణలో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళకి ఛాన్స్ ఉంటాయి. 28,000కే 2023లో ఆగిపోయింది. అంటే 161+ ఛాన్స్ అయితే ఉంది. ఇవి కాకుండా ఇంకొక 2 బ్రాంచెస్ ఉన్నాయి, మెటలర్జీను ఒకటి, ఇంకొకటేమో బయోటెక్నాలజీ. వాటికి కూడా అరౌండ్ 180 నుంచి 140 వరకు ఛాన్స్ ఉంది. అంటే అప్రాక్సిమేట్గా మనం చూసినట్లయితే 135+ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎన్ఐటి వరంగల్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. అన్డౌటెడ్లీ 135+ మార్క్స్ వస్తే ఎన్ఐటి వరంగల్లో డెఫినెట్గా మీరైతే ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి మీరు ఎలా చదువుతారు, ఎలా మీరు పెర్ఫార్మెన్స్ చేస్తారని దాన్ని బట్టే మీకైతే ప్లేస్మెంట్స్ అనేది ఉంటాయి. ఎన్ఐటి వరంగల్లో జాయిన్ అయిపోగానే ఎవరికి ప్లేస్మెంట్స్ అయితే ఉండవు. ఎవరైతే అక్కడ కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించి చదువుతారో వాళ్ళకే ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. సో మీరు అంతకన్నా బాగా అక్కడ ఎలా అయితే కష్టపడదాం అనుకుంటున్నారో ఆ కష్టం ఏదో ఇక్కడ పడండి. ఈ 2-3 నెలలు ఖచ్చితంగా మీకు ఫస్ట్ అటెంప్ట్లోనో సెకండ్ అటెంప్ట్లోనో మంచి స్కోర్ తోటి మంచి బ్రాంచ్ అనేది ఎన్ఐటి వరంగల్లోనో, ఇంతకన్నా మంచి కాలేజెస్లో అయిన ఎన్ఐటి సూరత్కల్లో, ఎన్ఐటి తిరుచిలో వస్తే ఇంకా ఎక్సలెంట్గా ఫ్యూచర్ ఉంటుంది. లేదు మన ఎన్ఐటి వరంగల్ కూడా దేనికి తక్కువేం కాదు, ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఉన్న కాలేజీ. అందులో మీకు మంచి బ్రాంచ్ మంచి కాలేజీలో సీట్ రావాలని కోరుకుంటూ విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.